గురుభ్యో నమ. ఈ భాద్రపద మాసంలో భాద్రపద బహుళ పాడ్యము నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్నటువంటి రోజుల్ని మహాలయ పక్షాలుగా పిలుస్తారు. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పేర్కొంటారు. ఏడాదికి 12 అమావాస్యలు ఉన్నప్పటికీ భాద్రపద అమావాస్యకి ఎంతో విశిష్టమైనటువంటి విశిష్టత ఉన్నది. ఈ ఏడాది ఈ నెల 18వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ఇవి ముగుస్తాయి. ఈ మహాలయ పక్షంలో ఇంటి ముందర అంటే ఇంటి లోపల ప్రధాన ద్వారం ఎదురకుండా లోపల నిలబడి చేతులను జోడించి తన పితృదేవతలను స్మరించుకోవాలి ఏ వ్యక్తి అయినా సరే. తద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. తాను పితృపక్షం పాటించేటువంటి శక్తి లేకపోతే ఎవరికైనా అలాంటి వాడు కూడా నేను అశక్తుడని, నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయాలనంటూ మనఃపూర్వకంగా పితృదేవతలను ప్రార్థన చేయడం వలన అనేక శుభ ఫలితాలు ఉంటాయని చెప్పని మనకి పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా మహాలయ పక్షాలు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు ఈ పక్షం అత్యంత శ్రేష్టమైనదిగా వ్యవహరిస్తూ ఉంటారు. పితృదేవతలకు ప్రీతికరమైనవిగా ఈ పక్షం రోజుల్లో అంటే ఈ 15 రోజుల్లో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉంటారు. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి రోజైతే కన్ను మూశారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు తమ పితృదేవతల యొక్క శ్రాద్ధాన్ని నిర్వర్తించాలి. ఒకవేళ తిథి రోజున వీలు కాకపోతే అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ యొక్క శ్రాద్ధ ప్రదానం చేయడం మంచిది. ఈ విధంగా మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి. ఈ పక్షం రోజుల్లో చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అమావాస్య రోజైనా సరే తన పితృదేవతలకి తర్పణలు అంటే తిలతర్పణలు ఇలాంటివి చేస్తూ ఉండాలి. మరణించినటువంటి పితృదేవతల భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ యొక్క రకమైనటువంటి తర్పణాలు చేస్తారో వాళ్ళకి ఇహలోకంలో పితృదేవతల యొక్క శాపం ఉండకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుందని మన పురాణాలు వచిస్తున్నాయి. ఓం నమో నమః.